నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాచర్లలో మళ్లీ రాజకీయం రగులుతోంది. పిన్నెల్లిపై ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఘాటు ఆరోపణ. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్. పెను ప్రమాదం తప్పింది. 3 ప్రాణాలు కాపాడిన రూరల్ పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత 5 సంవత్సరాల్లో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. తప్పుడు కేసులు మాది కాదు, మీ పరిపాలనలోనే మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించిన ఆయన అక్రమ చర్యలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. వరిక పొడిసెల ప్రాజెక్టు అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూ సర్వే కొనసాగుతోందని చెప్పారు. త్వరలో 132 kV సబ్స్టేషన్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టి శుద్ధులు, సూక్తులు, గురుగింజ సామెతలు చెప్పాడు. అయ్యా, విగ్రహాల దొంగ అన్నది ఈరోజు కాదు నీ మీద ఉన్న మాట. 25 ఏళ్లుగా నిన్ను విగ్రహాల దొంగ అని చెప్పేసి సాక్షాత్తు మీ బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు మాచర్ల నడిబొడ్డు పార్క్ సెంటర్లో అంజిరెడ్డి ఎలక్షన్ అప్పుడు వీడు విగ్రహాల దొంగ, వీడికి ఓట్లు వేయొద్దని చెప్పిన రోజు మరి నీ నోరేమైపోయింది? అనేక సందర్భాల్లో గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనేక సార్లు విగ్రహాల దొంగ అన్నాడు. అప్పుడు నువ్వేం మాట్లాడలే. నువ్వు ప్రమాణం చేస్తానంటున్నావు. ఈ రోజుకి నీ సహచర నిందితులు ఇందులో సజీవంగానే ఉన్నారు. నువ్వు చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగానే ఉన్నావు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావో, ఎవరి ద్వారా పోయి మా పార్టీ నాయకుల దగ్గరికి పోయావో అవన్నీ మాకు కూడా విదితమే. ఇక తోట చంద్రయ్య హత్య కేసు కానీ, జల్లయ్య హత్య కేసు కానీ నాకేమీ సంబంధం లేదంటావు. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు ఆ గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. గుండ్లపాడులో ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఆ రోజు. పైగా మా పార్టీకి సంబంధం లేదు తోట చంద్రయ్య హత్య కేసులు అని చెప్పేసి పలుకుతావు. సాక్షాత్తు మీ ఎంపీపీ తోట శివరామయ్య, చింతా శివరామయ్య మీద కూర్చొని గొంతు కోస్తా ఉంటే మా పార్టీకి సంబంధం లేదంట. మరి ఏ పార్టీ వాడు? మీ ఎంపీపీ మీ పార్టీ వాడు కాదా? ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నావా? జల్లయ్య హత్య కేసు, 2 బీసీ నాయకుల్ని హత్య చేయించావు నువ్వు. అనేక గ్రామాల్లో ఇదే రకమైన చిచ్చుబెట్టడానికి ప్రయత్నం చేశావు. అసలు నీ పరిపాలనలో ఈ మాచర్ల నియోజకవర్గానికి ఒరిగిందేంటి? నువ్వు, నీ తమ్ముడు, నీ అనుయాయులు కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులేందో, నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. తేలుస్తాం ఖచ్చితంగా. నీ అవినీతి సంపాదనే మరి బయటకు కక్కిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో
ఎన్నికల రోజు ఎవరైతే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు అరాచకాలు చేశారో, విధ్వంసం చేశారో వాళ్ళని తప్పితే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి తప్పితే, సాక్ష్యాధారాలతో సహా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాల. ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఆ కుటుంబానికి రాజకీయ అధికారం కావాలి కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని బలిపోసులు చేయటానికి రోడ్లు వేసాం. 160 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం. 70 లక్షలతో సీసీ రోడ్లు వేసాం. గోకులం షెడ్లు కట్టాం. మీ హయాంలో మోకాల్లోతు గుంతలతో ఉన్న తార్ రోడ్లను బాగు చేస్తా ఉన్నాం. రైతులకి మేజర్లు, మైనర్లు అన్నిటినీ కూడా బాగు చేసి చివరి పొలం వరకు నీరు అందించే విధంగా కాలువలు పూడిక చేయటం మొట్టమొదటి పని మేము చేసింది. ఈరోజు నియోజకవర్గంలో రైతాంగం కోసం 84,500 ఎకరాలతోటి వరికపూడిసెల ప్రాజెక్టుకి మరి శ్రీకారం త్వరలోనే చుట్టబోతా ఉన్నాం. మీరు చెప్తున్నారు మీరేదో చేశామో ఆ రోజుల్లోని. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా ఇంకా కొన్ని అనుమతులు రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల ముందు ఒక అంబటి రాంబాబుని, మొన్న పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరు మాజీ నీటిపారుదల శాఖ మాత్రలను పెట్టుకొని ఒక ప్రొక్లైన్లు పెట్టి ఒక కాలువ తీసినట్టుగా తీసి ఫోటోలు తీసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసావు నువ్వు. నేను చెప్తున్నాను, ఈ రోజుకి కొన్ని అనుమతులు రావాల్సిన పరిస్థితి ఉంది. అటవీ శాఖ అనుమతులు మాత్రమే ఆ రోజు వచ్చాయి. ఆ తర్వాత దానికి కావాల్సిన 14,70,00,000 రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖకు పే చేయటం జరిగింది. నేను అన్నాను, రఫా అనుకుంటూ దౌర్జన్యం చేస్తే ఈ నియోజకవర్గంలో తోలు తీస్తాము అన్నా. చట్టపరంగా తోలు తీస్తాము. ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాము. అంటే నువ్వు రఫాలాడిస్తే అంటే చట్టం చూస్తూ తను ఊరుకోవాలా? దానికి నువ్వు వత్తాసా? ఈ రఫా బ్యాచ్కి నువ్వు వత్తాసా? ఆ రోజు చూసాం బోండా ఉమ్మ, బుద్ధ వెంకన్న మీద జరిగిన దాడిని. నీ అధికారం మదం ఏ స్థాయిలో ఆ రోజు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక చెంబల లోయగా, ఒక రాక్షస రాజ్యంగా, ఒక తాలిబాన్ ప్రాంతంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు మేము మాచర్ల నియోజకవర్గం 1% అభివృద్ధి చేయలేదా? కళ్ళు లేని కబోదుల్లారా చెప్తా ఉన్నాను. నువ్వు ఏ రోడ్డును పోయినా ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించాలి, 70 ఏళ్ల స్వాతంత్రంలో జరగంది చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే దిశగా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్లు కడతా ఉన్నాం. కనపట్టం లేదా 800 కోట్ల రూపాయలు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెడుతున్నాం. అది అభివృద్ధి కాదా? నాగార్జున సాగర్ పక్కనే ఉన్న తాగునీటికి ప్రైవేటు బోర్ల మీద ఆధారపడి ప్రజలు, నిరుపేదలు 500 నుంచి 800, 1000 రూపాయలు నీళ్లు కొనుక్కుంటా ఉంటే ఈరోజు వాళ్ళ దాహార్తిని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధిగా మీకు కనపట్టలేదా? ప్రతి అడుగు, మా కూటమి ప్రతి అడుగు ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్ర రైతుల సంక్షేమం, ఈ రాష్ట్ర యువత సంక్షేమం, ప్రతి అడుగు ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలి, అగ్రగామిగా ఉంచాలి.
మరి గత 10 సంవత్సరాలుగా విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం ఇక్కడికి పారిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి అనే మా ఆలోచనలకి ఈరోజు గౌరవ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు మరి సహకరిస్తూ నిన్న అమరావతి బిల్లును కూడా భవిష్యత్తులో ఏ కాలనాగులు కాటేయకుండా అమరావతిని కాపాడే విధంగా ఒక స్పష్టమైన చట్టాన్ని తయారు చేయటం జరిగింది. ఈరోజు దేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇది మా పరిపాలనా దక్షతకి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజనరీకి నిదర్శనం. మీ హయాంలో ఉన్న పరిశ్రమలు పారిపోయిన పరిస్థితి. ఈరోజు వినూత్నమైన ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలని మరి అన్నదాత సుఖీభవని 20,000కి పెంచడం కానీ, తల్లికి వందనాన్ని ఎందరు బిడ్డలకుండా అందించడం కానీ, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత ప్రయాణం కానీ, మరి పెద్దలకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకాన్ని 4,000 రూపాయలకి, వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం కానీ, ఇవన్నీ మా సంక్షేమానికి నిదర్శనాలు. మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నాం, ఆటో డ్రైవర్లను ఇచ్చేస్తున్నాం, నాయి బ్రాహ్మణులను ఇచ్చేస్తున్నాం. అలాగే విశ్వకర్మ యోజన కింద మరి ప్రజలకు ఇచ్చేస్తున్నాం. మెరుగైన రోడ్లు, హాస్పిటళ్ళు, విద్యా విధానాలు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, ఒక నూతన విద్యా వ్యవస్థకు బాటలు వేస్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు అనేక సంస్కరణలకు నాంది పలుకుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే, ఈ రాష్ట్రంలో రఫా అంట, పొట్టేళ్లు తలలు నరుకుతారంట. అవును, మీరు సమర్థులే దానికి. ఎందుకంటే బాబాయిని నరికారు కదా, అది బాగా కలిసి వచ్చింది కదా మీకు. అందుకే పొట్టేళ్లు తలల్లాగా ప్రజల తలలు నరుకుతామని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అసలు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటాడా? అర్థం కాక ప్రజలు జుట్టు బిక్కుంటున్నారు. నిన్న కారంపూడి మీద ఈ కేసులు వదిలించుకోవడానికి మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు ఆలోచించుకోవాలి, మీకు ఏం జరిగిందో ఆలోచించుకోవాలి, మీ గ్రామానికి ఏం జరిగిందో ఆలోచించుకోవాలి. అలా కాకుండా రఫా అంటే ఊరుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ కులాలకు కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలని, సమగ్ర కులగణన ఏర్పాటు చేయాలని, విద్య, ఉద్యోగాల, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. బీసీల 5 ప్రధాన డిమాండ్లు సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ పేర్కొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ డాక్టర్ గుండాల సైదులు యాదవ్ మాట్లాడుతూ, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు బీసీ సింహగర్జనలో ఫిబ్రవరి 22వ తారీఖున బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి రంగాలకు సంబంధించి అన్ని అంశాలను ఆయన ఉద్దేశిస్తూ ఆయన ఆలోచనలో భాగంగా ఫిబ్రవరి 22వ తారీఖున 5 డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున ఇవి పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు కూడా నేను సిద్ధమవుతున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
మార్చి 23వ తారీఖున రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్లలో దీనికి సంబంధించి 5 డిమాండ్లు ప్లస్ ప్రభుత్వాలు 7 దశాబ్దాలుగా బీసీలపై చూపిస్తున్నటువంటి కపట ప్రేమను వారు నోటి ద్వారా చెప్పినటువంటి అంశాలను వివరిస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది. మార్చి 31లోగా ఈ ప్రభుత్వం ఈ బీసీలకు సంబంధించినటువంటి వారు ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి అంశాలను గుర్తు చేస్తూ మెమరాండాలు ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు ఈ ప్రభుత్వము మాకు సానుకూలతగా ఈ డిమాండ్ను పరిష్కరిస్తాయని చెప్పేసి మేము ఆశించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా బీసీలను అభివృద్ధి పరిచే విషయంలో వీళ్లకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా మేము వెయిట్ చేశాము. కానీ ఎక్కడ కూడా వీళ్ళ యొక్క పని విధానంలో అది కనపడలేదు. కాబట్టి రేపు ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు మా అధినాయకులు మంగళగిరి మా జాతీయ పార్టీ కార్యాలయంలో ముందు ఈ ఆమరణ నిరాహార దీక్షకు సన్నిద్ధం అవటం జరుగుతుంది. కాబట్టి ఓ పల్నాడు ప్రాంత ప్రజలారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదను, అలాగనే మనకు దక్కాల్సిన వాటాలను, రాజకీయ వాటాలను, కార్పొరేషన్ నిధులను, అలాగనే మనకు సంబంధించినటువంటి ప్రకృతి సంపదలో భాగంగా మన యొక్క వాటాలను అన్నింటినీ కూడా వీళ్ళు తస్కరిస్తూ మనల్ని మోసం చేస్తూ ఈరోజు మనల్ని ఈ విధమైనటువంటి పరిస్థితులు నెట్టవేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ సరే బీసీల పైన ఈ దాడులను మనం పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇక తిరుగుబాటు చేయక తప్పదని చెప్పేసి మన భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు బీసీలకు ఈ కళ్ళబొల్లి ప్రభుత్వాలు ఈ మాటలతో మనల్ని కాలయాపన చేస్తున్నాయని చెప్పేసి ఇక మన యుద్ధం తప్పదు అని చెప్పేసి దీనికి నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహానుభావుడు ఈరోజు ఇంతటి కార్యాచరణకు పూనుకున్నారు. కాబట్టి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నా బీసీ మిత్రులారా, బీసీ ప్రజలారా, ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒకసారి గమనించి రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి ఈ దీక్షకు ఈ పల్నాడు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఈ 139 కులాల యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలను కాపాడుకోవడానికి, ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మన అందరం సిద్ధం కావాలని తెలియపరుస్తున్నాను. మిత్రులారా, వీరు ఎన్నికలకు ముందు బూటకు హామీలతో వీళ్ళు గద్దెనెక్కి బీసీలే వెన్నెముక, బీసీలే మా యొక్క అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి మూలకారకులు అని చెప్పేసి చెప్పుకుంటూ బీసీలను కనీసము ఇంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి చేరడానికి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి గత 2 నెలలుగా వివిధ ప్రాంతాల్లో బీసీలపై జరుగుతున్న దాడులు చూస్తూ నిద్రపోతున్నటువంటి ఈ వ్యవస్థను, ఈ అధికార పక్షాన్ని కోల్పొనడుకు, అలాగనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మనం సిద్ధం కావాలని చెప్పేసి తెలియపరచుకుంటూ రేపు ఫిబ్రవరిలో చెప్పినటువంటి అంశాలను ఈ నెల ఏప్రిల్లో 11వ తారీఖు జరగబోయేటువంటి ఈ దీక్షను జయప్రదం చేసి మన యొక్క హక్కులను కాపాడుకునే దిశలో మనము కొనసాగాలని చెప్పేసి అందరికీ తెలియపరచుకుంటున్నాను. జై ఆర్సీవై, జై బీసీవై, వర్ధిల్లాలి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పెను విషాదం త్రుటిలో తప్పింది. క్షణికావసంలో 2 చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను, ఆమె పిల్లలను నరసరావుపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు. ఘటన వివరాలు: పట్టణంలోని గుంటూరు రోడ్లో ఉన్న డంపింగ్ యార్డు సమీప ఫ్లైఓవర్పై 2 చిన్నారులతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక మహిళ తన బంధువులకు సమాచారం అందించింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు తక్షణమే నరసరావుపేట రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందిన వెంటనే రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో కలిసి అప్రమత్తమయ్యారు.
సాంకేతిక పరిజ్ఞాన సాయంతో బాధితురాలి లొకేషన్ వేగంగా ట్రేస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదు. క్షణికావసరంలో నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకోవద్దు. ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. సకాలంలో స్పందించి ఒక కుటుంబాన్ని కాపాడిన పోలీసుల తీరుపై బాధితుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల ఇంత మంచి బిడ్డలను వదిలేసి నువ్వు వాళ్ళని ఇది చేస్తే ఎంత ఇప్పుడే అట్లా ఆ ఉద్దేశం అది అట్లా దాని మీద అరే వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. నీకు అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. అందరికీ నమస్కారం. నర్సాపేట రూరల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సమాచారం ప్రకారం ఇట్లాగా అమరేంద్ర, త్రివేణి వాళ్ళిద్దరు పిల్లలతో, మగపిల్లవాడు ఆడపిల్లవాడితో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణమో మరి ఏ కారణం వల్ల ఈ విధంగా ఆత్మహత్య చేసుకునే దానికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ యొక్క తండ్రి, తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ ట్రేస్ చేసి ఇక్కడ హైవే మీద వెళ్తూ ఉంటే ఆన్ ది స్పాట్లో పట్టుకోవడం జరిగింది. ప్రజెంటు వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళని క్షేమంగా రక్షించి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్తున్నాం. కాకుంటే వాళ్ళు ఏంటంటే క్షణికావేశం మీద ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆర్థిక సమస్యలు అవి చేసుకునేదానికి బయలుదేరారు. ఇంతలో టైం బాగుండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పచెప్పాం. అందరికీ థ్యాంక్ యూ. నర్సాపేట రూరల్ ఎస్ఐని మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రాబడిన సమాచారం మేరకు ఒక కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేదానికి దుర్గి నుండి బయలుదేరి సంతమాములు రెడ్ రోడ్ నుండి ఇటు వస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులైన చందు గారు అనే అతను మాకు సమాచారం ఇచ్చారు. ఇట్లా కారులో ఆత్మహత్య చేసుకునేదానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల త్రివేణి, ఆమె భర్త అయిన అమరేంద్ర అనేవాళ్ళు తన కొడుకు 5 ఏళ్ల కొడుకుతో 3 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకునేదానికి బయలుదేరారని చెప్పి సమాచారం రావడం జరిగింది. సదరు సమాచారం మీద ఆ యొక్క ఫోన్ నెంబర్ని ఇట్లా లొకేషన్ ట్రేస్ చేసి ఎమ్మడించి ఇక్కడ ఎస్ఆర్కేటి అండర్ బ్రిడ్జి మీద పట్టుకోవడం జరిగినది. ఆపి వాళ్ళని ఎమ్మటే పట్టుకొని వాళ్ళ కుటుంబీకులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పడం జరిగినది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కొంచెం క్షణికావేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకునే దానికి వెళ్తున్నట్టుగా వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగినది. ఎలాగైతే మేము కాపాడగలిగాం. వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల పవిత్రతని కాపాడుకునే బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవదేవుని యొక్క పవిత్రతను భంగం కలిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే ఏ సంఘటన చూసినా కూడా ఆ దేవదేవుని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రపంచంలోనే ఆ దేవదేవుని యొక్క పవిత్రతను కాపాడడానికి భక్తులు తాపత్రయపడతా ఉంటే ఈరోజు బీఆర్ నాయుడు వల్ల ఆ పవిత్రత చెడిపోయే విధంగా, అపవిత్రంగా అయ్యే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ నాయుడు అతని యొక్క అశ్లీల వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలుగా
కొన్నిసార్లు ఏమో ఫేక్ వీడియోలు అన్నారు, కొన్నిసార్లు ఏమో తప్పే ఉందనే కూడా ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కూడా ఒక హోటల్ దగ్గర అంటే బిఆర్ నాయుడు నిరసన కార్యక్రమం చేస్తే అతని యొక్క గోండాలతోటి అందరినీ కూడా బెదిరించి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఎవరైనా సరే తిరుమలలో జరిగే అపవిత్ర కార్యక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమం, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనందరి మీద ఉంది, తిరుమల యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ నుంచి కూడా తీసేయాలని, తొలగించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈరోజు తిరుమలలో తిరుగుతూ ఉన్నాడనంటే భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా కూడా దెబ్బతిన్నాయో, ఏ విధంగా బాధపడుతున్నారో, కోట్లాది మంది భక్తులు ఈరోజు అలాంటి వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టి అక్కడ ఉంటే చాలా బాధపడుతూ ఉన్నారు. దీనికి బాధ్యత వహించవలసింది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కూడా అతన్ని పెట్టి ఈరోజు ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇన్నట్టుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే బిఆర్ నాయుడిని టీడీపీ చైర్మన్గా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దేవదేవుని యొక్క తిరుమల పవిత్రతను కాపాడాలని, ఈరోజు భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అయ్యుండి ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తి అధర్మంగా ఆ పుణ్యక్షేత్రాన్ని, ఆ దేవదేవుడిని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద అన్యాయంగా బురదల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన తొత్తైనటువంటి బిఆర్ నాయుడు గారితో చేపిస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఈ రకంగా దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల మీద తిరుమల లడ్డు అని చాలా కూడా చేయడం జరిగింది. సాక్షాత్తు వాళ్ళు వేసినటువంటి సిబిఐ ఏజెన్సీ కూడా దానిలో ఎలాంటి లోపం లేదు అని కూడా, ఎలాంటి జంతు వ్యర్థ పదార్థాలు కావలేదని కూడా చెప్పడం జరిగింది. అయినా దాన్ని అడ్డం పెట్టుకొని హిందువుల మీద, మనోభావాల మీద బురదల్లే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో ఆ బిఆర్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీ చైర్మన్గా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలానే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కూడా ఆ బిఆర్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించేటట్టు, ఆ బిఆర్ నాయుడు గారికి మనసు కరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఎన్నో వీడియోస్ వచ్చినా కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎలాంటి నాకు సంబంధం లేదని ముందు అన్నారు, ఫేక్ అన్నారు, తర్వాత చేస్తే తప్పేందని కూడా అన్నారు. ఇంకా అంతకంటే వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నలుగురు తొత్తుల్లో, ఎల్లో మీడియా తొత్తుల్లో ఒక టీవీ5 తొత్తు ఈ బిఆర్ నాయుడు గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ నుంచి తొలగించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నారు కోరుకుంటూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గూండారాజు పరిపాలన కూడా తొలగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, అలాగనే మాచల్లో అన్నగారు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము. అవతల ఎవరు అభ్యర్థి అయినా కూడా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, రామకృష్ణ మంత్రి కావడం ఖాయం. కాబట్టి మన కార్యకర్తలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో వాళ్ళు చెప్తారు కూటమి 3 పార్టీలు 6 పార్టీలు అని, ఎన్ని పార్టీలు వచ్చినా మనల్ని ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎలాంటి అధైర్యం లేకుండా ముందుకు కదిలి పోరాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అన్నగారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్లలో మళ్లీ రాజకీయం రగులుతోంది. పిన్నెల్లిపై ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఘాటు ఆరోపణ. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్
గుండాల సైదులు యాదవ్. పెను ప్రమాదం తప్పింది. 3 ప్రాణాలు కాపాడిన రూరల్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.